హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ అండి. కాబూలీ శనగలతో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఈ కర్రీని మనం చపాతీ, రైస్, పుల్కా, రోటీస్లోకి దేంట్లోకైనా తినొచ్చు. అంత బాగుంటుందన్నమాట. ఈ కర్రీ కోసం నేను 1 కప్పు కాబూలీ శనగల్ని తీసుకొని నానబెట్టాను. అంటే సుమారుగా 300 గ్రామ్స్ శనగల్ని తీసుకొని ఇలాగా 4-5 గంటల పాటు నానబెట్టి పెట్టుకున్నాను వాటర్లో. ఇప్పుడు ఈ శనగల్ని మనం ఉడికించుకోవాలి. కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఈ శనగల్ని వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. అలాగే 1 కప్పు శనగల్ని వేసాం కాబట్టి 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఈ శనగల్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సుమారుగా 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. బాగా ఈవెన్గా ఉడుకుతాయి మెత్తగా. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మనం మూత తెరిచి చూద్దాము ఈ శనగలు ఎంత బాగా ఉడికాయి అనేది. ఇలా చేతులతో నలిపి చూసినట్లయితే చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయి. ఇలానే ఉండాలండి ఈ కర్రీ కోసము. కొంచెం పలుకుగా ఉన్నా కూడా టేస్ట్ అంత బాగుండదు. కాబట్టి మెత్తగా ఉడికించుకోండి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఈ కర్రీ కోసం కొంచెం లోతుగా ఉన్నటువంటి కడాయి తీసుకొని ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఇలాచి, 1 బిర్యానీ ఆకుని వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో మీరు కావాలనుకుంటే 1 జాపత్రి, అలాగే మరాఠీ మొగ్గ 1 వేసుకోవచ్చు అనమాట. నేనైతే వేయలేదండి. ఈ మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 పెద్ద ఉల్లిపాయని వేసుకోవాలన్నమాట. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చిని స్లైస్గా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు మనము 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా కూడా త్వరగా వేగిపోతాయండి. నేనైతే మూత పెట్టేసుకొని ఉడికించుకుంటాను. వీటిని బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. కాబట్టి పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు వేయించుకోండి. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన అంతా కూడా పోయింది. ఇందులోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుందండి. సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం శనగలు ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు, కారం అంతా కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి 1 నిమిషం పాటు. సుమారుగా 1 నిమిషం పాటు ఇలాగా కలియబెట్టుకున్న తర్వాత ఇందులోకి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్నటువంటి 2 టమాటాలను వేసుకోవాలి. 2 టమాటాలను ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకోవాలండి. ఈ టమాటా పేస్ట్ అంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకుందాము 1 నిమిషం పాటు. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము మసాలా పౌడర్స్ని వేయాలన్నమాట. ఇందులో నేను ముందుగా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ వచ్చేసి చోలే మసాలా పౌడర్ని వేస్తున్నానండి. మనకి ఈ చోలే మసాలా పౌడర్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంది. చూసి తెచ్చుకొని వేసుకోండి. ఈ పౌడర్స్ అన్నీ కూడా ఈ టమాటా పేస్ట్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 2 నిమిషాల పాటు ఇలానే కుక్ చేసుకుందాము. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. 2 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి ఆయిల్ అంతా కూడా పక్కకు వచ్చేసింది కదా. ఇలాగా బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా శనగలు, అలాగే వాటర్ ఉంటుంది కదా, అది మొత్తం వేసేసుకోవాలన్నమాట వాటర్తో సహా. మనకి వాటర్ కూడా ఏమీ వేస్ట్ అవ్వదన్నమాట. ఈ వాటర్తోనే మనకి కర్రీ అంతా కూడా ప్రిపేర్ అవుతుంది. కాబట్టి వాటర్తో వేసేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక 5 నుంచి 6 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ ఉండండి 2-3 నిమిషాలకు ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంది కదా, ఇంకొంచెం థిక్గా రావాలన్నమాట.
అప్పుడు కర్రీ బాగుంటుందండి. మీకు కనుక ఇలాగే ఇష్టమైతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం తిక్కుగా వచ్చే విధంగా ఉడికిస్తున్నాను. ఇలాగ సుమారుగా ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తెరిచి చూద్దాము. కర్రీ చాలా వరకు దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనము ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా ఈ కర్రీని పూరీలోకి కానీ, చపాతీ, రైస్, రోటీస్లోకి లేదా పుల్కాలోకి దేంట్లోకైనా సర్వ్ చేసేసుకోవచ్చు వేడివేడిగా. అంతే అన్నమాట, చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. కంపల్సరీగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, మీకు నచ్చుతుందన్నమాట. చాలా సింపుల్ కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఈ చోలే మసాలా కర్రీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో. ఈ శనగలు అనేవి మన హెల్త్ కూడా చాలా మంచిదండి. కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.